అంటే గవర్నమెంట్ సార్ సార్ ప్రభుత్వానికి విచ్చేసిన విద్యార్థులకు మరియు జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరంతా ఉద్యోగార్థులై ఇక్కడికి కోచింగ్ కోసం విచ్చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకు ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం స్థాపించిన కొద్ది కాలంలోనే, అంటే కేవలం 4 నెలల్లోనే మీ అందరికీ కూడా ఫ్రీ కోచింగ్ ని ఏర్పాటు చేసేటువంటి విషయానికి కావలసినటువంటి బడ్జెటరీ సపోర్టు, విధి విధానాలు అన్నిటినీ రూపొందించి చేయడం జరిగింది. వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఈరోజు స్టేట్ ప్రోగ్రామ్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో బీసీ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీమతి సవిత గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉంది. మనము ఈ డిఎస్సి ద్వారా చూసుకున్నట్టయితే సుమారుగా దగ్గర 17,000 పోస్టులకి మెగా డిఎస్సి ఇవ్వబోతా ఉన్నారు. మరి ఈ మెగా డిఎస్సిలో ఆన్ అండ్ యావరేజ్ గా మనం 26 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకి ఎన్ని పోస్టులు వస్తాయి అనేది మనం లెక్కేస్తే, అంటే ఖచ్చితంగా జిల్లాకే మనకి జిల్లాలో ఉన్న వేకెన్సీస్ ని బట్టి లెక్కేసుకున్నప్పుడు సుమారుగా 700 పోస్టుల వరకు కూడా మన జిల్లాలో భర్తీ అయ్యేదానికి అవకాశం ఉంది. మరి ఈ రోజు మనం చూసుకున్నట్టయితే, నేను రాజా డిబోరా గారు చెప్పినట్టు 45 మంది ఆస్పిరెంట్స్ ఈ రోజు హాజరయ్యారు. మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరందరూ కూడా ఏదైతే ఉద్యోగాల కోసం నిరుద్యోగులుగా ఉండి చదువుకుంటూ వేరే కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో ఉన్నారో అలాంటి పిల్లలందరికీ మీ సహచరులకి కూడా మీరు చెప్పి, ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో పెట్టారు. ఒక మంచి ఫెమిలియర్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పిస్తారు. సో ఇదంతా కూడా ఒక డిసిప్లైన్ మేనర్ లో జరుగుతుంది అని చెప్పి వాళ్ళని కూడా మోటివేట్ చేసి మీరు తీసుకొని రావాలని, అదే విధంగా జిల్లా అధికారులు రాజేష్ బాబు, రాజా డిబోరా, అట్లానే ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఈ 3 కేటగిరీల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఈబీసీలు ఈ కేటగిరీ అన్నిట్లో కూడా చూసుకున్నట్టయితే మనకు జిల్లాలో 220 మందికి కోచింగ్ ఇవ్వడానికి మనకు బడ్జెటరీ సపోర్ట్ కానీ మౌలిక సదుపాయాలు కానీ మనం 220 పీపుల్ కి మనం చేసుకుంటున్నాము. మరి ఈరోజు చూస్తే మనం కేవలం 45 మందితోనే ప్రారంభిస్తున్నాం. ఇది ఒక మంచి బిగినింగ్ అయినప్పటికీ కూడా ఇంకా మనకి ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ని ఫిల్అప్ చేసే విధంగా జిల్లా అధికారులు, ఇక్కడికి వచ్చేసినటువంటి మీరు కూడా సపోర్ట్ చేసి ఇంకా పిల్లల్ని మోటివేట్ చేసి తీసుకొని వచ్చి వాళ్ళందరూ కూడా ఉద్యోగార్థులు ఉద్యోగాన్ని సంపాదించి రాబోయే 40 సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీకి అండదండగా ఒక పిల్లర్ లాగా నిలబడాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మాల్ ప్రాక్టీస్ కానీ ఏమీ ఉండవు. రాను ప్రజాస్వామ్య వ్యవస్థలో పోటీ పరీక్షలు అనేవి ఎంతగా ఎన్రిచ్ అయినాయి అని అంటే పూర్తి స్థాయిలో మెరిట్ కి ప్రాధాన్యం ఇస్తూ పకడ్బందీగా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఏమీ చేయకుండా నిర్లక్ష్యంగా పని చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నోళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు కానీ పూర్తి స్థాయిలో కష్టపడే వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదు, ఏ సమస్య రాదు. మీరు అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా మీరు చేరుకోగలుగుతారు. ఆ విధంగా మీరు మీ లక్ష్యాన్ని సాధించిన తర్వాత ఆత్మవిశ్వాసంతో మీ కుటుంబానికి రాబోయే 40 సంవత్సరాలు అండగా నిలబడతారు. ఒక జనరేషన్ లో ఎవరైనా ఒక మంచి ప్లాట్ఫామ్ లోకి ఎదిగినప్పుడు ఆ తదుపరి జనరేషన్స్ అన్నిటికీ కూడా వాళ్ళు ఒక టార్చ్ బేరర్ లాగా ముందుకు ఉండి మిగతా జనరేషన్స్ అన్ని కూడా చాలా ముందుకు వెళ్ళిపోయే అవకాశం మనం ఉంటుంది. కనుక ముందుకు వచ్చి సాధించినట్టయితే రాబోయే తరాలన్నిటికీ కూడా మీరు ఫ్లారిష్ చేసేదానికి మీకు అవకాశం వస్తుంది. మీ అందరికీ మీరందరూ ఇప్పుడు వచ్చినటువంటి అందరూ కూడా ఉద్యోగం సాధించాలని,
మీరు స్థిరపడాలని చెప్పి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.